వైజాగ్ బీచ్కి వెళ్ళండి, గోవా బీచ్కి రాకండి. ఎందుకంటే వీళ్ళకి మామూలుగా కేవ్ బీర్ ఆర్డర్ చేసినట్టు ఇక్కడ మామూలుగా ప్రీమియం బీర్ 110 ఏముంది. సో అందులో కూర్చొని ఆర్డర్ చేస్తే 200 అవుతుంది ప్రీమియం బీర్. సో అది ఇట్లా ఏదో నెగిటివ్గా చెప్తలేను, అంటే మనకు కూడా బీచ్లు ఉన్నాయి, మరి మన ఆంధ్రాలో కూడా బీచ్ ఉన్నాయి. సో మరి మన ఇల్లు పెద్ద చేద్దామా, మన ఇల్లు పెద్ద చేద్దామా? హలో హాయ్ నమస్తే, నేను ఏదైనా ప్రవీణ్ ట్రావెలర్. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక కొత్త జర్నీకి అయితే వచ్చిన. సో ఇప్పుడు నేను గోవాలో ఉన్నా. సో గోవా సిరీస్ మీ అందరికి నచ్చుతుంది, అందరికీ గోవా అంటే చాలా ఇష్టం కాబట్టి సో గోవాకి వచ్చిన. చాలా లాంగ్ టైం అన్నమాట. లాస్ట్ ఇయర్ నేను ఆల్ ఇండియా ట్రావెల్ ట్రిప్లో వచ్చిన, కానీ జస్ట్ ఒకటి అంతా ఎంజాయ్ చేయలేకపోయినా. సో ఇప్పుడైతే గోవాకి వచ్చిన. సో ఇప్పుడు మనం గోవా సిరీస్ అయితే ఎంజాయ్ చేద్దాం. సరే వెల్కమ్ బ్యాక్ టు ద కొలంఘాట్ బీచ్. చూస్తుంది కదా, కొలంఘాట్ బీచ్కి అయితే వచ్చేసిన. అస్సాం అసలుకి నిజంగా చెప్తున్నా, బీచ్ లుక్ వేరే ఉంటుంది. కంప్లీట్ నార్త్ సైడ్ బీచ్ ఇది, ఇండియాకి నార్త్ సైడ్. సో సౌత్ సైడ్ బీచ్లు నార్త్ సైడ్ బీచ్లకి చాలా తేడా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ సైడ్ బీచ్లు. అల్టిమేట్ అసలు ఇక్కడ మాత్రం మస్తు అనిపిస్తుంది. ఈ తొక్కుతుంటే అసలు మెత్తగా అనిపిస్తుంది. నిజంగా లైఫ్లో ఒక్కసారైనా గోవాకి రావాలి. కాషాయం జెండాలు ఎగురుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నా, గోవాలో ఎప్పుడైనా సరే ఇవి కనబడకపోతుండే, కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. అల్టిమేట్ అసలు నిజంగా. అల్టిమేట్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. అసలు బీచ్ అంటే ఇది అట్రాక్షన్ అన్నమాట. అసలు చూస్తే నిజంగా అసలు అనిపిస్తుంది. ఆ అలలు చూడ ఎట్లా వస్తున్నాయి, అలా అలలు వచ్చినప్పుడు ఇట్లా తగులుతా చూడు, మస్తు ఫీలింగ్ వస్తుంది. మనకు ఆంధ్రాలో వైజాగ్ బీచ్లు కూడా ఉంటాయి, అది కూడా బాగుంటాయి, కానీ అది అల్టిమేట్ అసలు. కానీ ఇక్కడ అక్కడ సౌత్ బీచ్లో అలాగుంటుంది, నార్త్ బీచ్లో అలాగుంటుంది. ఇది ఏమైనా నార్త్ బీచ్ కేరళ, ఈ కర్ణాటక బీచ్లు, గోవా బీచ్లు, మహారాష్ట్ర బీచ్లు ఇవి వేరే. ఈ నేచర్ అనేది ఈ వెదర్కి ఇది చాలా ఇదొక అట్రాక్షన్ అన్నమాట. కానీ లాస్ట్ టైం నేను గోవాకి వచ్చినప్పుడు, సైకిల్ మీద వచ్చినప్పుడు అంతా ఎంజాయ్ చేయలేకపోయినా. గోవాలో ఉన్న ప్రతి బీచ్ నేను తిరిగినుండే, కానీ ఇక్కడికి రాలేదు. కానీ అంత కొన్ని సైకిల్ మీద ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అంత చేయలేకపోయినా, ఎక్కడికైతే నేను పోవాలనుకున్నా అక్కడ పర్ఫెక్ట్గా అక్కడికి వెళ్ళలేకపోయాను అనమాట.
కానీ ఇప్పుడు ఏంటంటే తెలుసా, బస్సులో ఇట్లా పోయినప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం ఎక్కడ అనుకుంటే అక్కడ పోవచ్చు. అది మన ఇష్టం ఉంటుంది. ఇక బస్సు ఎక్కాలి, మన ట్రైన్ ఎక్కాలి, సీదా వెళ్ళిపోవాలి, ఎక్కడ అంటే అక్కడ వెళ్ళిపోయేది. అది వేరే లెవెల్ ఉంటుంది, మస్తు ఉంటుంది. చూసి కదా ఇట్లా బోటింగ్ గీటింగ్ అన్నీ ఉంటాయి, ఇక్కడ మస్తు ఉంటుంది. లైఫ్ గార్డ్స్ కూడా ఉంటారు, మస్తు అనిపిస్తుంది, అల్టిమేట్ అనమాట. సో ఇక వీళ్ళంతా ఇక బీచ్లో పనిచేస్తారు. బీచ్ में काम करते ना? हाँ, बीच में काम करता है. వస్తుంటారు ఇట్లాంటి వాళ్ళు. ఇక్కడ నుంచి పోతే బాగా బీచ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి పోతే కండేలం బీచ్ వస్తుంది. సో కండేలం బీచ్ అనేది అంత అట్రాక్షన్ అనిపించదు, కానీ బాగా బీచ్ వేరే ఉంటుంది అనమాట. సో మెల్ల ఇదే నీళ్ళకి వెళ్ళి బైవాక్లో బాగా బీచ్ దాకా వెళ్తా. इसके पास कैमरा है, कैमरे का हाँ भाई वाला यहाँ पे अरे बाबा होता है बोट लगेगी ना, क्या होगा बताओ, देखा మామూలు ఏర్ అనమాట. దీన్ని 1000 రూపాయలు అంటది రైడింగ్కి. కలంగట్ బీచ్ వాటర్ స్పోర్ట్స్ యాక్సెస్ అండ్ పారాసైలింగ్ 1000 రూపీస్, జెట్ స్కీ రైడ్ 300, బనానా రైడ్ 1000 రూపీస్, బంపర్ రైడ్ 500, డాల్ఫిన్ రైడ్ 500, స్పీడ్ బోట్ రైడ్ 5 పర్సన్స్ 1000, 5 మందికి. అచ్చా, ఇది ఏంటంటే గ్రూప్ ఉంటే మస్తు ఉంటుంది అది, కానీ సింగిల్ అంటే కష్టం. జెట్ స్కీ అయితే 300 ఓకే. నాకు గుడ్ ప్రైజ్ అనిపిస్తుంది. ఇక వీళ్ళని అయితే మామూలుగా కొయ్యారు, ఇక ఒక్క రేంజ్లో గుంజుతారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు. ఆడ ఫ్రీ కూర్చోడానికి, కానీ అందులో కూర్చొని ఖచ్చితంగా ఆర్డర్ చేయాలి. ఒక మామూలు ఒక కేవ్ బీర్ ఆర్డర్ చేసినట్టు ఇక్కడ మామూలుగా ప్రీమియం బీర్ 110 ఏముంది. సో అందులో కూర్చొని ఆర్డర్ చేస్తే 200 అవుతుంది ప్రీమియం బీర్. సో అది దందా 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 భయ్, దందా ఇది. ఇట్లా వస్తాయి చూడు, అది అల్లలు ఉంటాయి చూడు, ఆ సౌండ్ ఉంటుంది చూడు, బ్రెయిన్ని రిఫ్రెష్ చేస్తాయి. ఇవి కొనుక్కొస్తే ఇళ్ళకెళ్ళి అలా పోతానే వాటర్ మస్తు వస్తాయి. సో గోవాలో 2 days 10 days స్పెండ్ చేసిన. నిన్న మంచిగా ఎంజాయ్ చేసిన, ఈరోజు కూడా ఉన్నా. కానీ ఈ బీచ్ ఇదంతా మాత్రము వేరే ఉంటుంది అన్నమాట. నిజంగా చెప్తున్నా, ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ ఏ స్టేట్ అయినా కానీ వాళ్ళకి దగ్గరలో ఉన్న ఏ బీచ్ అయినా సరే బీచ్కి వెళ్ళండి. మన లోపల మన మైండ్లో ఉండే స్ట్రెస్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా పోతుంది. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలి. కొత్తగా ఏదో మనం ఒక ప్రాబ్లం అది జరిగిందని మనం అక్కడనే ఆగిపోతాం. సో మనము ముందు కదలాలంటే ఆలోచనలు మనం అక్కడ స్టక్ చేసి ఆపేస్తాయి మన బ్రెయిన్లో. సో దాని నుంచి మనం ముందుకు రావాలి, ఆలోచన దాటాలి, ఇంకొంచెం ముందుకు కదలాలి, జాబ్ కానీ ఏదైనా కానీ. సో అదంతా జరగాలంటే మనం లైట్ తీసుకోవాలి. నేచర్ ఒక ట్రీట్మెంట్ ఇస్తుంది మనకు, అది మనం నేర్చుకోవాలి. నిజంగా చెప్తున్నా, నేను కూడా చాలా దిమాగ్ ఖరాబ్లు ఉండే, ఏ పని అయితే లేదు. సో అందుకు ఒక ట్రిప్ వేసిన, కానీ నా ట్రిప్ వేరేది ఉండే. కానీ ఆ ట్రిప్పు కొంతమంది పిచ్చర్ల వల్ల ఆ ట్రిప్ నేను చేయలేకపోయినా. సైకిల్ మీద నేను ఆ ట్రిప్ నుండే
బ్యాడ్ లక్ అనమాట, చేయలేకపోయినా. సో ఇట్లా అప్పుడప్పుడు చిన్న చిన్న ట్రిప్స్ వస్తుంటాయి, ఇట్లా చేస్తుంటా. కానీ గోవా అయితే నాకు చాలాసార్లు వస్తూ ఉంటా. ఎవరైనా కానీ బీచ్ లైఫ్ మాత్రం మిస్ అవ్వకండి. వైజాగ్ బీచ్కి వెళ్ళండి, గోవా బీచ్కి రాకండి. ఎందుకంటే వీళ్ళకి రెస్పెక్ట్ అనేది తెలియదు. మన వైజాగ్ అంటే మన తెలంగాణ, ఆంధ్ర మొత్తం మన వాళ్ళే తెలియాలి కాబట్టి మన బీచ్కి మనం రికమెండ్ చేసుకోవాలి. సో ఏంటంటే వీళ్ళ దగ్గరకు వచ్చినా మనకి ఏ ఉపయోగం ఉండదు. వీళ్ళని మన దగ్గర ఎంత ఖర్చు పెట్టినా ఇక్కడ ఖాళీ మనకు దొరికేది ఏంటంటే వైన్ తక్కువ రేట్లో దొరుకుతుంది, మన ఆంధ్రాలో దొరకదు. అంతే తప్ప ఇలా ఏదో నెగిటివ్గా చెప్తలేను. అంటే మనకు కూడా బీచ్లు ఉన్నాయి, మరి మన ఆంధ్రాలో కూడా బీచ్ ఉన్నాయి. సో మరి మన ఇల్లు పెద్ద చేద్దామా, మన ఇల్లు పెద్ద చేద్దామా? సో ఏ బీచ్ అయినా ఒకటే, కాకపోతే జస్ట్ ఏముంటుంది అంటే నార్త్ బీచ్, సౌత్ బీచ్లు అని ఉంటాయి. సౌత్ బీచ్లు ఏమో మనవి బంగాళాఖాతం, నార్త్ బీచ్ అంటేనేమో ఇవి కేరళ, మహారాష్ట్ర బీచ్లు, గుజరాత్ బీచ్లు, దామన్ దేవ్, గోవా బీచ్లు. సో ఇవి అన్నమాట. ఎట్లా మస్తు అనిపిస్తుంది కదా. చాలా రోజుల తర్వాత నేను లాగింగ్ చేస్తున్నా, కానీ నాకు ఒకటి అనిపించేది ఏంటంటే మళ్ళీ నేను మాట్లాడలేకపోతే ఇంత టకాటగా మాట్లాడలేకపోతేనేమో అనుకున్నా. ఒక ప్రాబ్లం జరిగింది. సో దాని తర్వాత రీసెంట్గా ఇక నేను మళ్ళీ సైలెంట్ అయిపోయాను అనమాట, మ్యూట్ అయిపోయినా ఒక లెక్కకి. మాట్లాడలేను అనుకున్నా, కానీ మాట్లాడగలుగుతున్నా. లక్ ఉంటే మళ్ళీ ఇంకా ఏదైనా మంచి ట్రిప్ చేస్తా, లేకపోతే ఏం చేయలేదు.